రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్లో బాగా హైలైట్ అయింది ఏంటి అని అంటే రష్మిక మందన పోస్ట్ అనమాట. విరాట్ కోహ్లీ పోస్ట్కి కూడా అంత త్వరగా అన్ని లైకులు రా, అన్ని లైక్లు అయితే తనైతే సంపాదించి చూపించింది. మన ఇండియాలోనే హైయెస్ట్ లైక్స్ ఫాస్టెడ్గా సంపాదించుకున్నటువంటి పోస్ట్గా తనైతే రికార్డ్ సాధించింది అనమాట. ఆ పోస్ట్ని ఎప్పట్లో ఎవరు బీట్ చేయలేరు. మేబీ ఫ్యూచర్లో మన ప్రభాస్ అన్న పెళ్లి చేసుకుంటే బీట్ చేయొచ్చు. అన్న చేసుకో అన్న, నువ్వు కానీ చేసుకుంటే 40 మిలియన్ లైక్స్ మేమే తెప్పిస్తాం. సో ఇప్పుడు ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్లయితే రష్మిక మందన పోస్ట్ హైలైట్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇంకా అంటే ఇంకా హైలైట్ అయ్యిండు. నార్త్ పేజెస్లో అయితే మొత్తం కూడా విజయ్ దేవరకొండ గురించి బాగా డిస్కషన్ చేస్తున్నారు అనమాట. కారణం ఏంటంటే జ్యువెలరీ, బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ లేడీసే ధరిస్తారు. లేడీస్ ధరిస్తేనే అవి హైలైట్గా నడుస్తాయి. లేడీస్ ధరించాలంటే నెక్లెస్లు ఉంటాయి, హారాలు ఉంటాయి, పట్టీలు ఉంటాయి, పోగులు ఉంటాయి, చాలా అంటే చాలా ఇదిగా ఉంటాయి. కానీ జెంట్స్ ధరించడానికి ఇవి ఉండవు. జెంట్స్ ధరిస్తే అక్కడక్కడ కొద్ది కామెడీగా అనిపిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ ధరించినటువంటి ఆ కాళ్ళ కడియాలైనా, ఆ చేతికి ఉన్నటువంటి ఏందో రకంగా ఉందన్నమాట, అదైనా ఆ హారాలైనా అండ్ ఆ వడ్డానమైన అండ్ చెవుకున్నటువంటి పోగులైనా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హైలైట్గా నిలిచాయి. అండ్ తను వేసుకున్నటువంటి రెడ్ మరియు జ్యువెలరీ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. నిజంగా ఒక నార్మల్ హీరో లాగా లేనే లేడు, ఒక రాజులాగా ఉన్నాడు. మన 90s అయినా 80s అయినా ఈ విధంగానే రాజు ఉండేవాడేమో. నిజంగా మా విజయ్ దేవరకొండ కింగ్ మెటీరియల్ రా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మన దగ్గర అంత లేదు, కానీ నార్త్ పేజెస్లో అయితే విజయ్ దేవరకొండ వేసుకున్నటువంటి జ్యువెలరీ గురించి ఫుల్ డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళు చూసుకున్నట్లయితే ప్రాచీన పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అది ఇంత హైలైట్ అయింది అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. జస్ట్ ఒక పోస్ట్కి ఇంత వైరల్, ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్, ఎన్ని కామెంట్, ఎంత డిస్కషన్ అంటే ఒక్క వీడియో వదిలితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా ఉండదు. అందుకే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 100 కోట్ల ఆఫర్ చేసిండు వీళ్ళకే.